ప్రభు అయిన యేసు ప్రభు నామంలో మీకు శుభములు. ప్రియమైన వాళ్ళరా, ఆత్మీయ జీవితంలోనూ కొన్ని సందర్భాల్లో కుటుంబ వ్యవహారంలోనూ, కొన్ని సందర్భాల్లో ఆర్థిక వ్యవహారంలోనూ, కొన్ని సందర్భాల్లో మరి ఆరోగ్య విషయంలోనూ ప్రతి మనిషికి కొంత కాలము శ్రమ వస్తుంది. ఆ శ్రమ కాలంలో చాలామంది కృంగిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, కొంతమంది పారిపోతూ ఉంటారు, కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటారు, కొంతమంది మరి ఫ్రస్ట్రేషన్లో వెళ్ళి పిచ్చివాళ్ళు కూడా అయిపోతుంటారు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు ఏమని సెలవిస్తుందంటే, శ్రమ వచ్చినప్పుడు మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాలను మనల్ని బలపరుస్తున్నాయి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృప నిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగాను చేసి స్థిరపరిచి బలపరచును. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన సర్వకృప నిధి కలిగినవాడు. అంటే ఆయన మన యొక్క నీతి కార్యాన్ని బట్టి మనము రక్షించబడట్లేదు, కానీ దేవుని కృపను బట్టి మనం రక్షించబడుతున్నాము. అలాంటి కృప కలిగిన దేవుడు మనల్ని పిలిచాడు. అయితే కొంచెము కాలము మీరు శ్రమ పడవలసి ఉంటుంది, కొంచెము కాలము మీరు శ్రమ పడవలసి ఉంటుంది. ఆ కొంచెము కాలము శ్రమ మీరు ఓర్చుకుని విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగి యేసు వైపు చూచుచూ నువ్వు ఓర్పు కలిగి నడిచినట్లయితే మిమ్మల్ని పూర్ణులుగాని స్థిరపరుస్తారని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అయితే మరి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ఏముందంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక, అంటే దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూచుచున్నాము. దృశ్యం అంటే ఏంది? మనకు కనబడేది. పౌలు గారు ఆయన మరి దేవుని సేవకు రాకముందు ప్రభు ఆయనను దర్శించినప్పుడు యూదులలో గొప్పవాడు ఆయన. తర్వాత ధనవంతుడు, పలుకుబడికి కలిగినటువంటి వ్యక్తి. అయితే ఆయన ప్రభువుని తెలుసుకొని ప్రభువు దర్శించిన తర్వాత ఆయన శిష్యుడిగా మారినప్పుడు మరి ఆయన దగ్గర శిష్యులు కూడా ఆయనను, మరి దగ్గర స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్ళు కూడా ఆయనను దూరం చేసినట్టుగా మరి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తుంటాం. అయితే ఆయన మరి ఆయన చాలా పలుకుబడి కలిగిన మనిషి, ధనం కలిగిన మనిషి. కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత కొంత శ్రమ అనుభవించవలసి వచ్చింది. అయితే ఆయన మరి స్నేహితులు వదిలిపెట్టిపోయారు. అతనికి సొంత గృహము లేదు, సొంత ఆస్తి లేదు. పౌలు గారి శేష జీవితం ఎలా గడిచిందంటే జైలు జీవితంలో గడిచింది. జైల్లో వస్త్రహీనుడుగా కొన్ని మరి జైలు కూడా ఉండవలసి వచ్చింది. ఆయన ఎంతో శ్రమ పడవలసి వచ్చింది. చివరికి ఆయన మరణానికి అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని చూస్తే పౌలు గారి జీవితంలో విజయం లేనట్టుగా మనము చూస్తుంటాం. అయితే మరి ఇక హెబ్రీ రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం ఏంటంటే, మనము ఆయన శ్రమలో పాలు పొందితే ఆయన మహిమలో కూడా పాలు పొందినట్టే. అంటే ఈ శ్రమ పెద్ద లెక్క కాదు, కానీ ఆయన మహిమలో ప్రవేశించడం అనేది చాలా గొప్ప విషయం. ప్రియమైన వాళ్ళారా, అదేవిధంగా మరి ఇక రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం ఏంటంటే, మన ఎడల ప్రత్యక్షపు కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదని ఎంచుచున్నాను. మనకు శ్రమ కలిగినప్పుడు, దేవుని నిమిత్తమై శ్రమ కలిగినప్పుడు, మరి ఇక నీతి నిమిత్తమై శ్రమ కలిగినప్పుడు, ప్రార్థన నిమిత్తమై శ్రమ కలిగినప్పుడు ఈ నిందలు పెద్ద విషయం కావు. కానీ మనము పొందబోయే బహుమానం ఎదుట ఇవి చాలా చిన్నవి, చాలా స్వల్పమైనవి. కాబట్టి ప్రియమైన వారలారా,
మీకు చూచుచున్న మీరు అనుభవిస్తున్న శ్రమని బట్టి కాదు, కానీ ఆ యొక్క మరి నిత్యరాజ్యంలో జీవకిరీటం ఇచ్చే యేసు వైపు చూచుచూ మీ పరుగుని ముందు కొనసాగించండి. మరి ఫిలిప్పు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నానని పౌలు ఫిలిప్పు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. అంటే గురి ఎద్దకే మనం పరిగెత్తాలి. మనకు కలిగిన శ్రమల్ని మర్చిపోవాలి, మనకు కలిగిన నిందల్ని మర్చిపోవాలి. యేసేపు తన నిందల్ని ఏ విధంగా అయితే మర్చిపోయి ప్రభువునందు ముందుకు కొనసాగించినప్పుడు ఆయన ప్రధానమంత్రిగా అయ్యాడో, మరి పౌలు కూడా దేవుని రాజ్యంలో ఏ విధంగా అయితే ప్రవేశించాడో, మనము కూడా మన శ్రమల్ని బట్టి మనము కృంగిపోకూడదు. ప్రియమైన వాళ్ళారా, మన నిందల్ని బట్టి కృంగిపోకూడదు, మన సమస్యలను బట్టి కృంగిపోకూడదు, కానీ ప్రభు వైపే చూచి నడుచుండి. ఈ శ్రమలు కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఈ మాటలు ప్రభు నిన్ను నన్ను బలపరచును గాక.